హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా మేము ఆర్లాండో ఫ్లోరిడా నుండి నాసా బహామాస్కి క్రూజ్ షిప్లో వెళ్ళాం. మీకు తెలిసే ఉంటుంది, బహామాస్ అనేది వెస్ట్ ఇండీస్లో ఉన్న ఆర్క్పెలాగో అండ్ ఐలాండ్ నేషన్. 1973లో ఇండిపెండెన్స్ వచ్చింది ఈ కంట్రీకి. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఒకటి. ఇప్పుడు ఐలాండ్కి ఆర్క్పెలాగోకు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ఐలాండ్ అనేది సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్, చుట్టూ వాటర్ ఉండడం. ఎగ్జాంపుల్ హవాయిలో ఉన్న మోవీ కానీ, లేదంటే గ్రీస్లో ఉన్న శాంటోరిని. ఆర్క్పెలాగో అంటే గ్రూప్ ఆర్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట, చుట్టూ వాటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 700 ఐలాండ్స్తో ఉన్న బహామాస్, లేదంటే ద ఫిలిప్పైన్స్. Hands up, put your hands up, put them hands up. It's called the Groove of St. Jude. Come on, we gotta do it. Hey, hey. Housekeeping, sit on the floor. Housekeeping, sit on the floor. Come on. Come on, come on. Stay with me. I'll give y'all another dance. ఫ్లోరిడా నుండి బహామాస్ వెళ్ళడానికి చాలా క్రూజ్ లైన్స్ ఉన్నాయి, లైక్ కార్నివల్, డిజ్నీ, ఎంఎస్సి, నార్వేజియన్, రాయల్ కరేబియన్ అండ్ అదర్స్. మాకు క్రూజింగ్ ఫస్ట్ టైం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం కార్నివల్ లిబర్టీ ట్రై చేసాం. కానీ స్టేట్ రూమ్ బుకింగ్తో ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ కోసం. షిప్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 3000 గెస్ట్స్ అండ్ 1200 ఆన్ బోర్డ్ క్రూ. టూర్ బుకింగ్స్లో స్టేట్ రూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి: ఇంటీరియర్, ఓషన్ వ్యూ, బాల్కనీ, స్వీట్. డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటీరియర్లో చిన్న విండో ఉంటుంది, వ్యూ ఏమీ ఉండదు సరిగ్గా. ఓషన్ వ్యూలో కొంచెం బెటర్ వ్యూ ఉంటుంది, బట్ బయటికి వెళ్ళే స్కోప్ ఉండదు. బాల్కనీ యాక్సెస్లో పానరోమిక్ వ్యూస్ బాగుంటాయి అండ్ చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు బయటికి వెళ్ళి. స్వీట్లో ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి, లైక్ ప్రయారిటీ చెక్ ఇన్, డైనింగ్, లాండ్రీ సర్వీస్. మనం బుకింగ్ చేసినప్పుడే ఆన్లైన్లో ఎక్స్కర్షన్ సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది, లైక్ డాల్ఫిన్స్తో స్విమ్ చేయడం, అట్లాంటిస్ అడ్వెంచర్, స్నూబా అండ్ స్నార్కెలింగ్, స్కూబా యాక్టివిటీస్, సెగ్వే అండ్ స్పీడ్ బోట్ టూర్స్ అండ్ చాలా ఉంటాయి. క్రూజ్ లైన్ వెబ్సైట్లో ఎక్స్ట్రా పే చేసుకోవాలి, ఇన్క్లూడెడ్ కాదు. ఫుడ్ విషయానికి వస్తే చాలా ఆప్షన్సే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్కి మంగోలియన్, ఇటాలియన్, మెక్సికన్ అండ్ అదర్ కుజైన్స్. షిప్లో ఆన్బోర్డ్ యాక్టివిటీస్కి వస్తే చాలానే ఉన్నాయి, లైక్ కామెడీ క్లబ్, karaoke, live music, dance shows, water rides, mini golf, art exhibitions.
ఇవన్నీ ఇన్క్లూడెడ్, పే చేయక్కర్లేదు మళ్ళీ. ఇనీషియల్ క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది అండ్ బోర్ ఏమీ కొట్టలేదు. కాకపోతే మొబైల్కి ఇంటర్నెట్ యాక్సెస్ చాలా కష్టం అనిపించింది, ఈవెన్ వైఫై ప్యాకేజ్కి పే చేసినా కూడా. ఇవి కాకుండా కెసినో, నైట్ క్లబ్స్, బార్స్, షాపింగ్ కూడా ఉంటాయి. ఇది అఫ్కోర్స్ మన పాకెట్లోంచి తీసి పెట్టుకోవాల్సిందే. ట్రిప్ లోపల ఏదైనా పర్చేస్ చేయాలి అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, ఫొటోస్ కానీ, ఫుడ్ అండ్ షాపింగ్ కానీ. బోర్డింగ్ అప్పుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అన్నీ ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. రిటర్న్ వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ జరుగుతుంది పాస్పోర్ట్లో ఎంట్రీకి. Thanks for watching. Please like, share and subscribe to our channel.